తెలంగాణ రాష్ట్రంలో నిర్మించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా మా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. మాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో ఈ రాష్ట్ర 5 ఏళ్ళకి అంతకుముందు ప్రభుత్వం ఎట్లుండే, ఇవాళ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లుండే, ఇవాళ 10 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎట్లుండే మనం చూసాం. 10 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని 300 సీట్లతో చూపిస్తుందంటేనే ఇవాళ భారత ప్రజానికం ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో ఆదరిస్తున్నారో అంతకంటే తర్కాలు వెళ్ళదు.